నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమత. బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా కోవిడ్ కేర్ కేంద్రాలలో పడకల సంఖ్యను పెంచే విధంగా చర్యలు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజలంతా సహకరించాలి. కాకినాడ నగరంలో ఫీవర్ సర్వే కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రజలంతా ధైర్యంగా ఉండాలి. నియోజకవర్గంలో అందరికీ అండగా నిలుస్తానని భరోసా కల్పించిన పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు. ప్రస్తుతం రెండో దశలో ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున జిల్లా వ్యాప్తంగా ఉన్న కోవిడ్ కేర్ కేంద్రాలలో పడకల సంఖ్యను పెంచుతున్నామని, ఆక్సిజన్ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని, సిసిసిల్లో పడకలను పెంచడం వల్ల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జేసీ జి రాజకుమారి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కల్ తదితరులతో కలిసి కలెక్టర్ మురళీధర్ రెడ్డి జేఎన్టీయూ కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించారు. తొలుత సిసిసిలోని రిసెప్షన్ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు. ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పుడు కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు, ఇతర పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా, ప్రస్తుతం ఏవైనా మందులు వేసుకుంటున్నారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితులకు భోజనాన్ని సిద్ధం చేస్తున్న వశిష్ఠ మెస్ను పరిశీలించి తేలిగ్గా జీర్ణమయ్యే పౌషిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాగి మాల్ట్, గుడ్లు వంటి వాటితో పాటు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహారాన్ని అందించాలని సూచించారు. ఇప్పటికే జేఎన్టీయూలో 1000 పడకలు ఉండగా 104 కేసులు కోవిడ్ పాజిటివ్ టీచర్స్, సస్పెక్ట్ కేసులు వంటి వాటి కోసం అదనంగా 400 పడకల ఏర్పాటుకు సంబంధించిన పనులను పరిశీలించి గాలి, వెలుతురు బాగా ఉండేలా చూడాలని అన్నారు. కోవిడ్ కేర్ కేంద్రంలో ఉన్న ప్రతి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరం మేరకు ఆక్సిజన్ అందించేందుకు కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ, డిఆర్డీఏ పీడీ హరిహర్నాథ్, వికాస పీడీ లచ్చారావు, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ సుదర్శన్ బాబు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక శాతంలో కరోనా కేసులు రావడం జరుగుతుంది కాబట్టి మన CCC కోవిడ్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెడ్ల సంఖ్య పెంచడంతో పాటు అక్కడ ఆక్సిజన్ నిల్వలు కూడా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల హాస్పిటల్స్ పైన ప్రెజర్ తగ్గుతుంది. హాస్పిటల్లో ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తేనే జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలో భాగంగా చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజలంతా సహకరించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కోరారు. కోవిడ్ నియంత్రణ చర్యలో భాగంగా కాకినాడ నగరంలో కోవిడ్ బారిన పడిన పలు కుటుంబాలను కమిషనర్ సందర్శించి ధైర్యం, భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ చర్యలో భాగంగా చేపట్టిన ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని అన్నారు. ఫీవర్ సర్వే ద్వారా ఇంటింటికి సందర్శించి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరించి తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం ద్వారా కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశం ప్రకారమే, అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశం ప్రకారమే మనం ఫీవర్ సర్వే మనం చేస్తున్నాము. ఈ ఫీవర్ సర్వేలో వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో పాజిటివ్ కేస్ ఇప్పటివరకు వచ్చిందా లేదా, వాళ్ళకి జబ్బు, జ్వరం, ఏదైనా వ్యాధి ఉందా లేదా దీంట్లో నమోదు చేస్తున్నారు. దీంతోపాటు ఒకవేళ సిమ్టోమాటిక్ ఒక పర్సన్ దొరికితే ఇమీడియట్లీ టెస్టింగ్ కోసం వాళ్ళు రెఫర్ చేస్తున్నారు. ఈ వాలంటీర్తో పాటు బ్యాచ్గా మనం ఏఎన్ఎం అలాగే ఆశా వర్కర్స్ కూడా మనం పంపిస్తున్నాము. ఎక్కడెక్కడ సీరియస్ కేసెస్ వచ్చాయో అక్కడ ఇమీడియట్లీ మెడికల్ ఆఫీసర్స్ కూడా మనం చెప్తున్నాము. దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరు గమనించాలి, మీ ఇంటికి వాలంటీర్ వస్తారు. వాలంటీర్ వచ్చిన వెంటనే
మీరు నిజంగానే మీ ఇంట్లో ఏమేమవుతుంది మీరు వాళ్ళకి చెప్తే మనం ఈ కరోనా వ్యాధి ఎంతవరకు ఉంది, ఈ సీరియస్నెస్ ఎలా ఉంది మనకి తెలిసిపోతుంది. రేపు మనం తీసుకున్న డైరెక్షన్స్ మనం ఇప్పుడునే మంచిగా ప్లాన్ చేసుకుని మనం ఈ అన్ని చర్యలు మనం ఈ ఫీవర్ సర్వే రిజల్ట్స్ ద్వారా మనం రిజల్ట్స్తో బట్టి మనం తీసుకోవచ్చు. దీంతోపాటు ఈ వాలంటీర్ వచ్చిన తర్వాత వాళ్ళకి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ టెస్టింగ్ నేను ఎక్కడ చేయాలి, లేకపోతే నాకు వచ్చింది కరోనా వచ్చింది నేను హోమ్ ఐసోలేషన్లో ఉంటారా లేదా, అది కూడా మీరు అడగండి. వాలంటీర్ చాలా వరకు సమాధానం చెప్తారు. ఒకవేళ వాలంటీర్ సమాధానం చెప్పకపోతే ఏఎన్ఎంకి అడగండి. వాలంటీర్ మీకు కాల్ చేసి నంబర్ ఇస్తారు. దీంతోపాటు 1800-425-0325 ఈ స్మార్ట్ సిటీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా మీకు టెలిమెడిసిన్ కానీ లేకపోతే మెడికల్ డాక్టర్ ఇక్కడ పంపించడం కానీ మనం చేస్తున్నాము. దీంతోపాటు పబ్లిక్ నుంచి కూడా సహకారం చాలా అవసరం. మాస్క్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంటి నుంచి బయట వస్తే మీరు మాస్క్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. దీంతోపాటు హ్యాండ్ వాష్ అలాగే హ్యాండ్ శానిటైజర్ మీరు అప్పటికప్పుడు వాడాలి. సోషల్ డిస్టెన్సింగ్ చాలా అవసరం. 12 గంటల తర్వాత మనం కర్ఫ్యూ పెట్టాము. దయచేసి కర్ఫ్యూ దాటేసి మీరు బయట రాకూడదు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు మాత్రమే మీ ఇంటి నుంచి బయట రావాలి. అదే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కరోనా వైరస్ పిఠాపురం నియోజకవర్గంలో చాలా తీవ్రంగా ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటారని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే దొరబాబు ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, తాను అన్ని విధాల అండగా ఉంటారని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా విజృంభించి ప్రజల యొక్క ప్రాణాలను బలికోరుతుందో మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో మన పిఠాపురం నియోజకవర్గంలో మరీ ఎక్కువగా కరోనా ప్రబలించిన ఉన్న సందర్భంలో మనం అందరం కూడా మన ప్రాణాలను మనమే రక్షించుకునే దిశగా మీరందరూ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మన ప్రాణాలను మనమే కాపాడుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ అలాగే మాస్క్ కంపల్సరీ ధరిస్తూ ఈ రోజున హాస్పిటల్లో మీకు ఆక్సిజన్ సిలిండర్లు దాదాపు 11 పెట్టడం జరిగింది. ఇంకొక 20 కనెక్షన్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ అందరూ కూడా మన నియోజకవర్గం తరఫున ఎవరైనా సరే ఈ కరోనా మహమ్మారి బారిన పడితే కనుక తప్పనిసరిగా వారికి ఉన్న హాస్పిటల్లో విజయశేఖర్ గారి సారథ్యంలో మీ అందరికీ కూడా అందుబాటులో ఆక్సిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో రకంగా ఇక్కడ ప్రజలకు వ్యాక్సిన్ వేయించాలనే దృక్పథంతో నిరంతరం మీకోసం ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారి త్వరలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేసే ప్రక్రియని తీసుకొచ్చే విధానానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ రకమైన ఆందోళన చెందవలసిన పని లేదు. మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు ఏ రకంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం మీకోసం ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టి కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్లో కర్ఫ్యూ అమలు తీరును రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఆపి కరోనా తీవ్రత పట్ల అవగాహన కల్పించి మరలా పునరావృతం కానియొద్దంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ ఆకుల మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన పార్షియల్ కర్ఫ్యూ విధించడం జరిగిందని, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పనులు పూర్తి చేసుకుని 12 గంటల తర్వాత ప్రజలు ఎవరూ రోడ్లపై తిరగకూడదని, వైరస్ ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగానే ఈ కర్ఫ్యూ విధించడం జరిగిందని తెలిపారు. ప్రజలు కూడా కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఆచార్యులు, ఏఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ విధించినటువంటి నిబంధనల ప్రకారం మనకి ఏదైతే లాక్డౌన్ ఉందో అంటే మధ్యాహ్నం 12 గంటల కానించి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల వరకు ఏదైతే లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తుందో మా గవర్నమెంట్ ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మా కాకినాడ డిఎస్పీ గారు అయినటువంటి భీమారావు సార్ యొక్క ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో లాక్డౌన్ సంపూర్తిగా అమలయ్యేటట్టు అంతా కూడా చూస్తున్నాము. 12 గంటల వరకు కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరూ కూడా చాలామంది మార్కెట్లకు వెళ్ళేవాళ్ళు ఈ సరుకు రవాణా వెహికల్స్ కూడా ఎటువంటి అభ్యంతరం పెట్టట్లేదు. చాలామంది పేషెంట్స్ ఎక్కువగా ఆటోస్లోను
అదేవిధంగా కారులో చాలామంది కోవిడ్ పేషెంట్లు గట్రా ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం కూడా కలిగించట్లేదు. సో రిమైనింగ్ పబ్లిక్ అందరికీ కూడా 12 గంటల లోపలనే వాళ్ళు కంప్లీట్ చేసుకుని అందరినీ కూడా అంటున్నాం. కాకినాడ పట్టణానికి వచ్చేటప్పటికి చుట్టుపక్కల చాలా మండలాల నుంచి కాకినాడకి హాస్పిటల్ పని మీద, మిగతా కార్యక్రమాల మీద, రోజువారీ కార్యక్రమాల మీద చాలామంది ప్రజలు కాకినాడ పట్టణానికి వచ్చి వెళ్తూ ఉండటంతో ఎక్కువగా ఈ అచ్చంపేట జంక్షన్లో కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుంది. సో దయచేసి పబ్లిక్ అందరికీ కూడా విన్నపం, కోవిడ్ యొక్క ఉధృతి మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈ కోవిడ్ అనేది ఎక్కువగా ఈ మనిషి మాట్లాడుకోవడం వల్లే ఎక్కువగా వస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇద్దరు మనుషులు మాట్లాడుకోకుండా ఈ యొక్క చైన్ లింక్ కట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో లాక్డౌన్ నిబంధనలన్నీ పెట్టడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా బయటికి ఎవరు కూడా రావద్దు. ఎంతో పని ఉన్నా సరే వాళ్ళు ఆ పని చూసుకుని వెంటనే వెళ్ళిపోవాలి. ఆ పని చూసుకుని వచ్చేటప్పుడు కూడా చేతికి గ్లౌజెస్, మాస్కు, శానిటైజర్స్ యూజ్ చేసుకుని ఈ యొక్క కర్ఫ్యూ లాక్డౌన్కి పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాము. అనవసరంగా తిరిగే వాళ్ళ మీద కానీ 12 తర్వాత రోడ్ల మీద సంచరించే వాళ్ళని, సరైన కారణం లేకుండా సంచరించే వాళ్ళందరికీ కూడా ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎక్కువగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉండడం వల్ల ఇండస్ట్రీ ఏరియాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెహికల్స్కి కానీ, ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్కి కానీ, వర్కర్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క జేసీ గారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఆ వెహికల్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అన్నసరిగా బయట తిరగకుండా ఈ కోవిడ్ బారిన పడకుండా ఎవరికాళ్ళు రక్షించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. ప్రస్తుత విపత్కర సమయంలో ప్రజారోగ్యం పరిరక్షణ కోసం పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ దాతృత్వం మరువలేనిదని పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దవలూరి దొరబాబు పేర్కొన్నారు. దవలూరి దొరబాబు సూచనల మేరకు పెద్దాపురం మున్సిపల్ నూతన కౌన్సిల్ సభ్యులు గౌరవ వేతనంతో కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం ఆక్సిజన్ సరఫరా చేసే సిలిండర్ల కొనుగోలుకు కౌన్సిల్ సభ్యులు సుమారు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని అన్నారు. పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక వార్డును, ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటును దవలూరి దొరబాబు మున్సిపల్ పాలకవర్గం సభ్యులతో కలిసి పరిశీలించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ప్రజలు తమను తాము రక్షించుకోవడం కోసం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు కరోనా కట్టడికి విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, కరీం జానీ, పప్పల దుర్గారావు, వాసంశెట్టి గంగా, పుష్పల సత్యబాబు, ఏరియా ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పెద్దాపురం పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఈరోజు 8 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా పేషెంట్లు అలాగే ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ పెంచిన తర్వాత ఉన్నటువంటి డాక్టర్ల సూచనల మేరకు మన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మిగిలిన కోవిడ్ ట్రీట్మెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. అలాగే సామర్లకోటలో కూడా అక్కడ కూడా ఇప్పటి వరకు 5 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. గత 4 రోజుల నుంచి అక్కడ ఉన్న డాక్టర్లు మాట్లాడితే 40-42 పేషెంట్లు రావడం, అందులో ఒక 26 మంది అక్కడే సామర్లకోట హాస్పిటల్లోనే వాళ్ళ ఆక్సిజన్ లెవెల్ పెరిగి ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది. కొంతమందికి ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా తగ్గడం వలన వెంటనే వాళ్ళని డాక్టర్లు కూడా వెంటనే కాకినాడ హాస్పిటల్ పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న పెద్దాపురం హాస్పిటల్ కూడా ఇది పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ కాదు. ఎవరికైనా ఆక్సిజన్ లెవెల్ తగ్గించినప్పుడు ఉన్న డాక్టర్లు వాళ్ళ యొక్క ఆక్సిజన్ లెవెల్ స్టేరింగ్ చేసి అవసరమైతే కాకినాడ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. అలాగే ఈరోజు 8 ఆక్సిజన్ బెడ్లు ఈరోజు పెట్టడానికి మన కౌన్సిల్లో నూతనంగా ఎన్నుకున్నటువంటి ఆల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క గౌరవ వేతనంతో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనందరం అభినందిస్తూ, అలాగే ఇంకా ఏం అవసరమైనా సరే నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలాగే మిగిలిన వాళ్ళందరం కూడా ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి సహాయం చేయడానికన్నా మేము ముందున్నామని తెలియజేసుకుంటూ, అలాగే సామర్లకోటలో మా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి సహకారంతో, అలాగే కాకినాడ కలెక్టర్ గారు మిగిలిన వాళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు త్వరలో కూడా 30 పడకల ఆక్సిజన్ బెడ్లు కూడా త్వరలో ప్రారంభం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ అది ఆక్సిజన్ పైప్లైన్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. ఇంకా 2-3 రోజుల్లో అది కూడా అందుబాటులో వస్తుందని అందరికీ తెలియజేసుకుంటూ, పెద్దాపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ కరోనా సెకండ్ వేవ్ కాబట్టి ఎవరైనా అవసరం ఉంటేనే బయటికి రండి. అందరూ కూడా ఒక 4 రోజులు మనందరం కూడా ఇంట్లో ఉండి అలాగే మాస్క్ వేసుకుని శానిటైజరు అలాగే
సోషల్ డిస్టెన్స్ పాటిస్తే తప్పకుండా అందరం కూడా ఈ కరోనా కూడా కేసులు తగ్గిపోతాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరొకసారి వేడుకుంటే అందరూ కూడా మాస్క్ ధరించడం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ప్రజలకు కరోనా వైరస్ పరీక్షలు చేయడంలోనూ వ్యాక్సినేషన్ చేయడంలోనూ పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, కరోనా వైరస్ తీవ్రతతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. కరోనా వైరస్ తీవ్రతపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న వారికి మెడికల్ కిట్లను, పౌష్టికాహారాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గాది రాజుబాబు, గ్రామ సర్పంచ్ వేమగిరి చెల్లమ్మ, వేమగిరి రాంబాబు, లొల్ల సత్యబాబు, రాయుడు నరసింహం, కూర ఆకుల సుధాకర్, గాది సత్యబాబు, గుత్తితి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండవరం గ్రామంలో మరి కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో పాజిటివ్ కేసెస్ వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టప్కి మేము కిట్స్ ఇస్తున్నాం. కిట్స్ సుమారు దగ్గర ఒక 40 కిట్స్ ఇక్కడ ఇస్తున్నాం. ఇంకేదంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని డ్రై ఫ్రూట్స్, శానిటైజరు, మాస్కులు, విటమిన్ ట్యాబ్లెట్స్తో కల్పిస్తున్నాం. నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాను, ఈ గ్రామంలో యాజ్ పర్ ఏఎన్ఎం రికార్డ్ 50 కేసులు ఉన్నాయి. నిన్న కలెక్టర్ గారు ప్రకటించిన దాంట్లో కొత్తపల్లి మండలం 80 కేసులు చూపించాం. అంటే కొండవరం 50 తీసేస్తే మొత్తం మిగిలిన అన్ని 30 ఏంటి లెక్కలు అర్థం అవ్వట్లేదు. ఒకటి. రెండవది పిఠాపురం వచ్చేసరికి 221 కేసు వచ్చింది. మూడవది గొల్లపురం వచ్చేసరికి 60 కేసులు వచ్చినాయి. 221 60, 280, 280 80, 360. అంటే జిల్లాలో దగ్గర నేను అనుకోవడం 15-20% పిఠాపురంలో నియోజకవర్గంలో ఉంది. ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని నేను అడుగుతాను. టెస్టులు పెంచాలి. టెస్టులు పెంచట్లేదు. టెస్టులు గట్టిగా అవుతే రోజుకి 60-70 అవుతున్నాయి. టెస్టులు ఎక్కువ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి తెలియట్లేదు. రెండవది శానిటేషన్స్ ఎక్కడ లేదు, హైడ్రోక్లోరోక్విన్ ఎక్కడ లేదు. మూడవది అన్నిటికంటే వ్యాక్సినేషన్ స్లోగా అవుతుంది. ఆ వ్యాక్సినేషన్ వచ్చిన దాంట్లో కనీసం పిఠాపురం షేర్ పిఠాపురానికి ఇస్తున్నారని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారిని అడుగుతున్నాను. ఎక్కడైతే ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో ఆ నియోజకవర్గంలో మరి కంటైన్మెంట్ జోన్లు ఎందుకు చేయలేదు, రెడ్ జోన్లు ఎందుకు చేయలేదు, కనీసం వచ్చిన వాళ్ళు సరౌండింగ్ ఇల్లులో అలర్ట్ చేసి స్టాఫ్ ఏమయ్యారు, ఎంతమంది మీకు గ్రామ సచివాలయంలో సిబ్బంది ఉంటే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? చాలా బాధాకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎప్పుడు సహకరిస్తాం, అందులో తేడా లేదు. అట్ ది సేమ్ టైం ప్రజల ప్రాణాలు కూడా మాకు ముఖ్యం. అందులో భాగమే చాలా దారుణంగా పిఠాపురం నియోజకవర్గంలో రావలసిన టెస్ట్ కిట్స్ కానీ వ్యాక్సిన్ కానీ అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ పెరుగుతున్నాయి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎలాగ అరెస్ట్ చేయాలి ఇట్లనే. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో జర్మన్ షెడ్ వేయచ్చు. జర్మన్ షెడ్ వేసి మరి హౌస్ ఐసోలేషన్ ఉన్నారో వాళ్ళని ఉంచవచ్చు. లేదనుకుంటే సీరియస్ పేషెంట్లు ఉండొచ్చు. ఆక్సిజన్ లేదు ఎక్కడ, ఆక్సిజన్ కూడా పిఠాపురానికి పంపించాలి. ఎందుకంటే పిఠాపురం హాస్పిటల్కి ఎంత మీరు మద్దతు ఇస్తే అంత కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గుద్ది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు కాకినాడ ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. దానిలో భాగంగా కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కరోనా బాధిత కుటుంబాలకు ఫుడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు డీకే రెడ్డి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇబ్బందులు పడుతున్న కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు తమను సంప్రదిస్తే తమ సభ్యుల ద్వారా ఇంటి వద్దకే ఆహారాన్ని పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని కోవిడ్ బాధితులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కర్రి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో కరోనా ఉధృతి చాలా ఎక్కువగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ కరోనా ఉధృతికి సేవాభాగంగా మన ఎమ్మెల్యే గారైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారు, మన పూటి సుబ్బారావు గారు నిరంతరం కాకినాడలో జనరల్ హాస్పిటల్లోను ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీలో ఎంతోమందిని జాయిన్ చేస్తున్నారు. వారు ముగ్గురు నిరంతరం ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మన చిన్నబాబు, ఎన్నమ్మ, నేను టీం కింద ఏర్పడి కాకినాడలో హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ప్రజలకి ఇంటిలో వారికి వంట చేసే సౌకర్యం లేనటువంటి వారు మమ్మల్ని సంప్రదించిన ఎడల మా ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఉన్న 10 మంది స్టాఫ్ చేత వారి ఇంటికి మేము
భోజనాలు గిఫ్ట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చాలామంది చూసి మెచ్చుకొని మాకు కొంత డొనేషన్ ఉన్నా కూడా చాలా ఫోన్లు వచ్చాయి. ఒక ఫస్ట్ 10 రోజులు మా ఎమ్మెల్యే గారి డబ్బులు, మా చంద్రబాబు డబ్బులతోటి ఈ కార్యక్రమం నడవడం జరుగుతుంది. 10 రోజుల తర్వాత ఈ వేవ్ కంటిన్యూ అయిన వేళ ప్రజల దగ్గర సందాలు తీసుకుని మళ్ళీ దీన్ని కార్యక్రమాన్ని పెంచుతామని మీ అందరికీ సవ్యంగా మనం చేసుకుంటున్నాం. ఈ కరోనాలో భాగంగా ఇలాగా మేము ఇంకా చేయడానికి మాకు చాలా స్కోప్ ఉంది, కానీ ఎక్కువ మంది దిక్కు నుండి ఈ పొట్లాలు ఇవన్నీ పట్టుకెళ్ళడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తుందన్న దానిలో భాగంగా కొంచెం 200-300 మందికి మేము చేయగలుగుతున్నాము. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఏ ఏరియాలో ఆ ఏరియాలో మన వైసీపీ పెద్దలు, స్థానిక నాయకులు చాలా ఆ ఏరియాలో చేస్తే ఈ కార్యక్రమం ఇంకా బాగుంటుందని ఆశయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో కరోనా ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ప్రాణాలకు తెగించి ప్రజలను అప్రమత్తం చేస్తున్న పాత్రికేయులను గుర్తించడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కాళ్ళ ధనరాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసం నుండి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోందని, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పేదవాడికి అందని ద్రాక్షగా మారిందని తెలిపారు. అదేవిధంగా ప్రాణాలకు తెగించి కరోనా స్థితిగతులను ప్రజలకు చేరవేస్తున్న పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు కల్పించలేకపోయిందని అన్నారు. కేర్ ఆసుపత్రి వైద్యులు శ్రీనివాసరావు సహకారంతో వారికి సాధ్యమైనంత వరకు పాత్రికేయులకు అనాథాశ్రమాలలో వృద్ధులకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుందని, ఇటువంటి కష్టకాలంలో మరికొంతమంది ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా అవసరాలలో ఉన్నవారిని సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత విస్తృతంగా వైద్య సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈవేళ ఇండియా మొత్తం మీద కరోనా ఇలయ తాండవడుతుంది. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రాకి లాక్డౌన్ లేటుగా ఇవ్వటం వల్ల ఇక్కడ కూడా చాలా విపరీతమైన కేసులు వచ్చేసి చాలా విపరీతమైన బాధలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇండిషను ప్రైవేట్ హాస్పిటల్కే పరిమితి అయిపోయింది. అది డబ్బు ఉన్న వాళ్ళకి, పదవులు ఉన్న వాళ్ళకి అది ముడుతుంది. పేదవాడికి ఎవరికి అందట్లేదు. అది పేదవాడికి అందితే చాలా మంది బతుకు బట్ట కట్టడం జరుగుతుంది. అది సీఎం గారు దాన్ని ఒక దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దాన్ని ఒక పరిలోకి తీసుకోవాలి. అదేవిధంగా సోదరులందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి మారుమూల ఎక్కడెక్కడ ఏ సమస్య ఉన్నా బయటికి తెచ్చి మనకి చూపించి మనల్ని అందరికీ కంటివింపు చేసి చూపించగలుగుతున్నారు. వాళ్ళు ఈవేళ గవర్నమెంట్ ఏ విధమైన వాళ్ళని ఫస్ట్ లైన్లో పెట్టలేదు. వాళ్ళకి ఒక ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ ఏ విధంగా వాళ్ళని ఆదుకోవటం లేదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎంతోమంది చనిపోవటం జరిగింది. ఈవేళ 160-170 మంది నాకు తెలుసుండి విలేక సోదరులు పోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా విపరీతమైన బాధల్లో ఉన్నారు. గవర్నమెంట్ వెంటనే వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఇప్పుడు మా ఒక డాక్టర్ గారు మా కేర్ హాస్పిటల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనకి చెప్పాను విలేక సోదరులకు అందరికీ మనం ఏదో చేయాలండి అన్నాడు. ఆయన వెంటనే స్పందించారు. ఆయన వాళ్ళ ఎవరికి ఏమైనా సరే నాకు పంపించండి, నేను వైద్యం చేస్తాను, ఆర్థికంగా ఆరోగ్యంగా ఏమైనా మనం వాళ్ళకి చేద్దాం, మీరు వాళ్ళందరినీ ఎవరిని కూడా వదలొద్దు, విలేకరులందరినీ కూడా ఇది చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఆశ్రమం పెద్దవాళ్ళందరినీ కూడా ఆశ్రమం ప్రతి ఒక్క ఆశ్రమం వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది. ఆశ్రమంలో ఏ ఒక్కరికి సీఎం సిటీకి వల్ల మాకు ఫోన్ చేయటమో లేకపోతే కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళటమో చేయండి. చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రచిస్తాడు. ఆయన ఫ్రీగా వైద్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేదవాళ్ళకి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన డబ్బుతో సమస్య లేదు. ఆయనకి పుణ్యం కావాలి, మంచి చేసుకోవాలి, 10 మంది మన గురించి చెప్పుకోవాలండి. మన కోట్ల ఆస్తి సంపాదించి మన పిల్లలు అనుభవించారు తప్ప ఈ పాపాలు కర్మలు మనం అనుభవించాలి. ఇవన్నీ మనకి తోడు అవ్వకూడదు అనుకుంటే మనం పుణ్యం చేసుకోవాలి. పేదవాళ్ళకి మనం వైద్యం చేద్దాం. ధనరాజు గారు పంపించండి ఎవరినైనా సరే. కేర్ హాస్పిటల్ శ్రీనివాసరావు గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రోజుకు 5-6 కేసులు నేను పంపడం జరుగుతుంది. ఆయన చేయటం జరుగుతుంది. డబ్బు గురించి ఆయన ఆశించట్లేదు. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి కాకినాడలో ఇంకొక వ్యక్తి ఉంటే ఈవేళ కాకినాడ చాలా మెరుగుపడిపోయింది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అంతా కూడా 15 లక్షలు 15 లక్షలు ఫీజులు తీసుకోవటం, ఎవరు పట్టించుకోకపోవటం, ఇలాగ ఉంటుంది. ఇలాగ అయిపోద్దని కల్లో ఇలాంటి రోజు ఉంటుంది అని కల్లో ఏనాడు అనుకోలేదు. ఇది ఒక కరోనా ఇంత దారుణంగా ఉంటుంది అని. అది అంత దారుణంగా లేకుండా కూడా ఉంటుంది. మనం కొంచెం బతుకు దూరం కొన్ని పద్ధతులు మనం పాటించగలిగితే మనం ఇంకా కొంతకాలం పాటు మనం పాటించాలి. దీని మీద నరేంద్ర మోడీ గారు చాలా కృషి చేయడం జరుగుతుంది. ఆయన ఇండిషనల్ టీకాలు అయితే మాత్రం ఏవో కంపెనీలకు ఇచ్చి స్పీడ్గా రప్పించడానికి చూస్తున్నారు. ఆయన కొంతమంది ప్రజలైతే అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్ కోట్లు వేలు బిల్లులు కట్టడానికి మీకు డబ్బులు వస్తున్నాయి కానీ ఇండిషనల్ ఫ్రీగా చేయించలేరు ఏంటంటే అని చెప్పి కొంతమంది నన్ను ప్రశ్నించడం జరుగుతుంది. అది కూడా మేము కేంద్రానికి చెప్పడం జరిగింది. అది కూడా ఒకసారి అందరూ కూడా చర్చలు జరుగుతాయి. ఎవరు అలాంటి వాటి గురించి ఏమీ ఆలోచించవద్దు. ఏమైనా నరేంద్ర మోడీ గారు పేదవాడిని కాపాడే పని మీదే ఆయన ఉన్నాడు.
అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు, కానీ అంత ఇదిగా పని అవటం లేదు. కొంచెం ఒక్కసారి ఈ సిబ్బందిని అందరినీ కూడా దృష్టి పెట్టాలి, కొంచెం దృష్టి పెట్టి చెయ్యాలి ఇదంతా కూడా. కరోనా రెండవ దశలో ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా కోవిడ్ నివారణకు అవసరమైన గైడ్లైన్స్ ప్రకారం కేటాయించిన విధులలో అలసత్వం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆర్టీఓఎస్ మల్లిబాబు హెచ్చరించారు. ఆదివారం పెద్దాపురం మండలం జి రాగంపేట, వడ్లమూరు గ్రామాలలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి గ్రామాల్లో నిర్వహిస్తున్న జ్వరపీడిత బాధితులను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలను ఆర్డీఓ పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కొంతమంది వాలంటీర్లు హాజరు కాకపోవడం, జ్వరపీడిత సర్వే మందకోడిగా నిర్వహించడం, గ్రామ సచివాలయాలు మూసివేయడం గమనించిన ఆర్టీఓ ఆగ్రహించి సంబంధిత మండల అధికారికి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనా సెకండ్ దశ పాజిటివ్ కేసులు ఉన్న వ్యక్తులు బయట తిరగడం వల్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, యువత, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరుకుగా ఉన్న ఇళ్లలో పాజిటివ్ కేసులు నమోదైతే వారికి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ రమణారెడ్డి, జి రాగంపేట పంచాయతీ సెక్రటరీ సెలెట్రాజు, సర్పంచులు రాజశేఖర్, శ్రీనివాస్, వీఆర్ఓ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, తిరిగి ప్రధాని నరేంద్ర మోడీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ గండి కొండలరావు, బుర్రి మురళీధర్రావు తెలియజేశారు. పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి గండి కొండలరావు, బుర్లి మురళీధర్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరోనా వైరస్ నియంత్రణ కోసం కోట్లాది రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పసుపులేటి సత్యబాబు, అల్లుబోయిన సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాసు, వరద బ్రహ్మాజీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా విపత్తు కాలంలో మరి కేంద్రం నుంచి గత 2 సంవత్సరాల కాలం నుంచి కూడా ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తుందండి. అయితే స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు మేమే ఇచ్చుకుంటున్నాం అనేసి వారు ఇక్కడ నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ గతంలో కరోనా ఫస్ట్ వేవ్లో కూడా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిత్యావసర వస్తువులు మరి దేశమంతా ఇచ్చిందండి, ఈ రాష్ట్రంలోనే కాదు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 2 నెలల కాలం కూడా మళ్ళీ ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కానీ దీన్ని తారుమారు చేస్తూ ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్నవారు మరి ఈ మేమే ఇచ్చుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చేయండి పంచదార, పప్పులు అవి అమ్ముకుంటున్నారు మీరు. భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలమైందన్నది ఒక నానుడికి తీసుకొస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం విఫలం అవ్వలేదండి. పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలు ఉన్న స్థానం నుంచి ఈరోజు 75 స్థానాలకి మరి పైకి రావడం జరిగింది. అలాగే ఏమీ లేని పుదుచ్చేరి రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చాం. అలాగే మేము మామూలుగా మా అస్సాంలో మేము మామూలుగా ఏలుబడికి వచ్చాం ఇప్పుడు. అలాగే తమిళనాడులో కూడా మేము 5 స్థానాల్లోకి వచ్చాం. మరి ఇది ఎదుగుదల తప్ప భారతీయ జనతా పార్టీకి తరుగుదల కాదనేసి ఈ సందర్భంగా విపక్షాలకి నేను హెచ్చరిస్తున్నాను. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి కారణం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క బాధ్యతలను విస్మరించి ప్రజా సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టి ఈ యొక్క కరోనాని సరైన రీతిలో ఎదుర్కొనకపోవడమే కారణం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలను కేంద్రం మీద, మోడీ గారి మీద నెట్టి వారు ఈరోజు చేతులెత్తేయటం జరుగుతుంది. మోడీ గారు వ్యాక్సిన్ని ఎంతో పకడ్బందీగా అమలు జరిపి ప్రపంచంలోనే ముందుగా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే వారు దాన్ని సక్రమంగా వినియోగించకుండా ఇక ఆంధ్రలో అయితే వేస్టేజ్ ఎక్కువ శాతం చేసి ఈ రకంగా సరైన ఒక సిస్టమ్ లేకుండా దాన్ని వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని పూర్తిగా భ్రష్టుపట్టడం జరిగింది. ఈ రోజున ప్రజలు అర్హత ఉండి వ్యాక్సిన్ పొందేవారు కూడా వ్యాక్సిన్ను పొందలేని కారణంగా వారి అసంతృప్తి అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే చూపిస్తున్నారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు, మీరు ఉత్తరప్రదేశ్ని తీసుకోండి, చాలా చక్కగా అమలు జరిపి వారు చాలా చక్కగా వ్యాక్సిన్ వేస్తడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఆక్సిజన్ కూడా ప్లాంట్లు పెట్టమని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే
ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రజల్ని ఇంత ఈ దయనీయ పరిస్థితిలో వదిలేయటం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడుతున్నారు. బెడ్లు దొరకపోవటం, ఆక్సిజన్లు లేకపోవటం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తాత్కాలికమైన హాస్పిటల్ని అవి నిర్మించి అందరికీ బెడ్లో ఆక్సిజన్ను కల్పించాలని మేము బీజేపీ తరఫున కోరుతున్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోవిడ్ కేసుల ఉధృతి దృష్ట్యా కోవిడ్ కేర్ కేంద్రాలలో పడకల సంఖ్యను పెంచే విధంగా చర్యలు. జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజలంతా సహకరించాలి. కాకినాడ నగరంలో ఫీవర్ సర్వే కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రజలంతా ధైర్యంగా ఉండాలి. నియోజకవర్గంలో అందరికీ అండగా నిలుస్తానని భరోసా కల్పించిన పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.